ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ ఎండిచెల్లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసుకొని ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ చేయను తెలిసి కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కి వచ్చేసాను, కెమిస్ట్రీకి వచ్చేసాను, మ్యాథ్స్కి వచ్చేసాను అని రోడ్లు పట్టి తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మ నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఫాస్ట్లో టీ పెట్టుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకొని ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగంలో నీ యదవాన్ని తిరుగుతున్న లెక్క చేయకుండా ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అంటూ పిచ్చి కుక్కల నాలుగలుగా తిరుగుతున్న నన్ను దేనికి పనికి రావు తిండి దండగా అని మా నాన్న తిరుగుతుంటే ఒక్కో మెతుకు గొంతును దిగక ముళ్ళులా గుచ్చుకుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు వచ్చి మంచి మనసుతో అవకాశం ఇస్తే అలాంటి అవకాశాన్ని కూడా లాగేసుకొని చూస్తున్న నీలాంటి వాడి బేవసం ఎదిరించి ఇప్పుడు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలి.